బాధలో ఉన్నాడు. అయ్యో కాస్త డబ్బులు ఇచ్చి ఆదుకుందామని కొంత సహాయం చేసిన సందర్భాలు కొన్ని ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత మనం ఎవరికైతే సహాయం చేసామో ఆ వ్యక్తే మన గురించి చెడుగా మాట్లాడటం మన చెవిని పడుతుంది. అవునా కదా? ఇలాంటివి ఉంటాయా లేదా? బయట జరుగుతుంది, సంఘంలో కూడా జరుగుతుంది. అయ్యో బాలేదని, ఇబ్బందుల్లో ఉన్నాడని, అప్పుల్లో ఉన్నాడని కాస్త పైకి లేపబడతాడన్న ఉద్దేశంతో కాస్త పైసలు ఇచ్చాను, కాస్త మేలు చేద్దామని, మంచి చేద్దామని. కానీ ఇప్పుడు చూస్తే రివర్స్లో నా మీదే చెడ్డగా ప్రచారం చేస్తున్నాడు. కృతజ్ఞత లేకపోగా చెడుగా మాట్లాడటం, ఇవన్నీ జరుగుతాయి కామన్గా లోకంలో. ఇదంతా మనం లోకంలో బ్రతుకుతున్నాం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. లోకంలోనే కాదు, నువ్వు మందిరానికి వస్తున్నావు, మందిరంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. చెప్పండి, ఉంటాయా లేదా? వాస్తవం, నేను చెప్పింది వాస్తవేనా? బయటే కాదు, ఇక్కడ ప్రతి చోట. చూడండి పౌలు గారి ఉదాహరణ. దయ్యముతో పీడింపబడుతూ దుర్భర స్థితిలో ఉన్న ఆమెను పైకి లేవనెత్తిన తర్వాత కూడా విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఆయన ఒక మంచి పని చేశాడు, ఒక మంచి కార్యం చేశాడు.